హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఎస్ వ్లాగ్స్. హాయ్ అండి అందరికీ. సో ఇది వచ్చేసి క్రిస్మస్ డే రోజు. సో ఇది బయట నుంచి వ్యూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. సో మేము ఎంటర్ అవుతున్నాము, మాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి నెక్సెస్ మాల్ జేఎన్టీ దగ్గర ఉంది, కుకట్పల్లి. మీరు కూడా వీలైతే ఒకసారి విజిట్ చేయండి. అండ్ చాలా బాగా డెకరేట్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. కానీ చూడండి లోపల ఎంత బాగా డెకరేట్ చేశారు. సో ఈవెన్ ఎవ్రీ ఫెస్టివల్ అప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, బట్ క్రిస్మస్ రోజు విత్ ద థీమ్ ఆఫ్ వైట్ అండ్ రెడ్ అండ్ కలర్ఫుల్ గ్రీనరీ. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నేను మా కోడలు ముచ్చట్లు పెడుతూనే ఉంటాం. అండ్ ఈ చిట్టి తల్లి కూడా కలుస్తుంది మాతో పాటు. ఏదో ముచ్చట్లు వేస్తూనే ఉంటాం. ముచ్చట్లతో పాటు ఏం తీసుకోవాలి, ఎలా షాపింగ్ చేయాలి, ఏం తినాలి, మాకు బిర్యానీ ఉంటే చాలు అని అందరి ఫీలింగ్. బట్ ఆఫ్ కోర్స్ బిర్యానీ ఎవరికి నచ్చదండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా. సో అదండి. సో ఇది వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ మా ఇంట్లోనే లంచ్ చేసేసి మూవీకి వచ్చాము. మూవీ అయిపోయాక నెక్స్ట్ ఇది. సో అలా అలా మాల్ మొత్తం తిరిగాము. ఏం చేస్తాం, హాలిడే ఉంది. అలా అలా తిరుగుతూ ఏం పెట్టారు ఏంది అలా పిక్చర్స్ క్యాప్చర్ చేస్తూ కొన్ని మెమొరీస్ సేవింగ్ పెట్టుకోవచ్చు కదా. సో అందుకే ఆబ్వియస్లీగా మేమందరం తిరిగే క్యాండిడేట్స్ మేమందరం. సో అలా అలా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ఇందాక మీకు మేము ఎంటర్ అవుతున్నప్పుడు చూపించాను కదండి, ఇది లోపల నుంచి. లైక్ ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే. పైన స్టార్ వచ్చేసి అండ్ ఈవెన్ అక్కడ మీకు చూపిస్తాను, మేరీ క్రిస్మస్ నెక్సెస్ అని పెడతారు. అండ్ ఎంత బాగా డిజైన్ చేశారో. అండ్ అందరు వచ్చి ఇక్కడ చాలామంది ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందామంటే గ్యాప్ లేదు, అందరు వచ్చేసి ఆ గ్యాప్లో తీసేసుకుంటున్నారు. బయట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అక్కడ పక్కన ప్లే స్టేషన్ కూడా ఉంది, కిడ్స్ ప్లే స్టేషన్ కూడా ఉంది. చూడండి అందరూ ఫెస్టివల్ కాబట్టి అందరికీ ఈవెన్ హాలిడేస్ కాబట్టి వాళ్ళు కూడా విజిట్ చేశారు నెక్సెస్ మాల్కి. సో చాలామంది. అండ్ అక్కడ చూస్తే చూడండి శాంటాక్లాస్ వాళ్ళ టీం కూడా వస్తున్నారు. నేను చూపిస్తాను ఈ వీడియోలో, అది కూడా క్యాప్చర్ చేశాము. ఎంత బాగుంది చూడండి డెకరేషన్ వచ్చేసి మేరీ క్రిస్మస్ నెక్సెస్ మాల్ అని చెప్పేసి. అండ్ అక్కడ ఐడల్స్ కానీ ఇక్కడ ప్లే స్టేషన్ కానీ. అండ్ చాలా క్రౌడ్, చాలామంది ఫ్యామిలీస్ విత్ దేర్ కిడ్స్ చాలామంది వచ్చారు. అండ్ ఈవెన్ శాంటాక్లాస్ టీమ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి కిడ్స్ అందరు ఇక్కడ ఆడుతున్నారు. అండ్ ఇది వచ్చేసి ఆ ట్రీ చెప్పినట్టు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఐడల్ కానీ పైన స్టార్ కానీ ద డెకరేషన్ అండ్ ద డిజైన్ చేసిన వాళ్ళు ఎవరో కానీ ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ గ్రేట్ ఐడియా. సో మా హస్బెండ్ ఈ వీడియో తీస్తున్నారు మొత్తం. మేము అలా అలా తిరుగుతుంటే తను ఈ వీడియో మొత్తం క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ అక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ లాగా ఉంది. అది ఇంతకుముందు అయితే ఎప్పుడు లేదు, బట్ అది ఎప్పుడు పెట్టారో నేను రీసెంట్ టైమ్స్లో విజిట్ చేయలేదు. బట్ ఐఎమ్ నాట్ షూర్. అక్కడ ఒక పిక్చర్ తీసుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ ఉన్న క్రౌడ్కి సైలెంట్ అయిపోయాము. ఇక్కడ మేము ముగ్గురం హాయ్ చెప్తున్నాము, మా బాయ్ గర్ల్స్ అంటున్నారు. అది చూడండి శాంటాక్లాస్ టీం. మేము మూవీకి అని చెప్పేసి మాల్లోకి వెళ్ళంగానే వీళ్ళు కనిపించేసరికి మేము ఫుల్ హ్యాపీ అయిపోయాము. ఒక పక్కనేమో మూవీ టైం అవుతుంది, ఒక పక్కనేమో వీళ్ళు మళ్ళీ ఉంటారా లేదో తెలీదు, వీళ్ళతో ఒకటి దిగాలి అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఫైనల్లీ వి కంప్లీటెడ్ అవర్ మూవీ అయిపోయాక ఒక పిక్ తీసుకున్నాము. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు మిస్ అయిన శాంటాక్లాస్ని అయితే కలవాలి కదా. సో అందుకే చూసాము ఉన్నారా శాంటాక్లాస్ టీం ఉన్నారా అని చెప్పి. బట్ బై లక్కీలీ మాకు కనిపించారు. అండ్ రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్, ద హోల్ టీమ్. సిన్స్ మార్నింగ్ నుంచి వీళ్ళు అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మాల్లో ప్రతి ఫ్లోర్ తిరుగుతూ అందరినీ కిడ్స్కి చాక్లెట్స్ ఇస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ అండ్ ఈవెన్ వాళ్ళ అటైర్లో డే మొత్తం. నేనేమో ఒక 1 అవర్ ఉంటారో 2 అవర్స్ ఉంటారో అనుకున్నా, బట్ నో, మేము మూవీ కంప్లీట్ చేసుకొని వచ్చాక కూడా స్టిల్ వీళ్ళు చాలా టైం స్పెండ్ చేశాము. అండ్ మొత్తం టైం కూడా వాళ్ళు అందరూ తిరుగుతూనే ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు.
మేము అనుకున్నాం మన వెనకాలే తిరుగుతున్నారు వీళ్ళు అని మేము ఏదో అలా అనుకున్నాం. కానీ మా కోసం వాళ్ళు ఎందుకు వస్తారండి, మనం వాళ్ళ కోసం వెళ్తాం. కానీ చూడండి ఎంత మంచిగా డాన్స్ వేస్తారో. అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ మ్యూజిక్ కూడా నేను కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేస్తానండి మ్యూజిక్ ఈ వీడియోలో. చూడండి, యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. మనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం కదా, అక్కడ చూస్తే ఆ పిల్లలతో మాకు వెళ్ళి డాన్స్ వేయాలని ఉంది. బట్ ఎందుకులే పాపం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని ఎంజాయ్ చేయనిచ్చాము. మేము సమ్టైమ్స్ మనం కూడా పిల్లలం అయిపోతాం కదా. అలా టీం అందరూ కిడ్స్తో ఇంత బాగా ఎంటర్టైన్ చేసి డే మొత్తం, ద హోల్ డే, క్రిస్మస్ డే మొత్తం, ద హోల్ డే దీస్ గైస్ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ వన్, ఎంటర్టైనింగ్ ఎవ్రీ వన్. చూడండి నెక్స్ట్ ఎంతమంది వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి అందరూ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా ముందుండి పిల్లల్ని అక్కడ పంపించి వాళ్ళతో డ్యాన్స్ వేయించి ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం గైస్. చూడండి, మనం చెప్పాను కదా మాకు ఎప్పుడు ముచ్చట్లే అని, ఏదో ఒకటి ముచ్చట్లు. చూడండి ఇక్కడ కూడా డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళు, ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నారో. దొరకక ఒక ఛాన్స్ దొరికింది ఫోటో దిగడానికి. సరే ఫోటో దిగుదామని వెళ్ళేసరికి వీళ్ళు వచ్చేసి మాకు ఈవెంట్ ఉంది మేడం పక్కకు జరగండి అన్నారు. సరేలే ఏం చేస్తామా అని చెప్పేసి లైట్ తీసుకున్నా. తను అడిగాను ఎంతసేపు పడుతుందని. 5 minutes అన్నారు. సరేలే ఓ 5 నిమిషాల తర్వాత దిగుదాం, వై షుడ్ డిసప్పాయింట్ దెమ్ అని చెప్పేసి సైలెంట్ అయిపోయి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేశాను. చూడండి ఎవ్రీ వన్, శాంటాక్లాస్ చూడండి ఎంత బాగా మేము డాన్స్ చేసామనుకోండి వాళ్ళతో పాటు. మీకు కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను ఈ వీడియోలో. చూడండి. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు క్రిస్మస్ రోజు ఈ వీడియోలో కమెంట్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, వీలైతే మీరు కూడా వెళ్ళండి అండ్ వెళ్ళి మీ రివ్యూ కూడా షేర్ చేయండి కమెంట్స్లో. ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ ఛానల్. అండ్ మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో చెప్పండి, విల్ డూ ఇట్. అయిపోయిందండి, ఇక అయిపోయింది, ఎంజాయ్ చేసాము, వెళ్ళిపోతున్నాము. ఇది ఎగ్జిట్ అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. డే మొత్తం నేను, మా హస్బెండ్, మా కోడలు అండ్ మా భర్తలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తినాలి కదా, చెప్పాను కదా బిర్యానీ అంటే ఇష్టమని. సో ఆ బిర్యానీ అయితే తినడానికి వెళ్ళాలి కదా. సో అందుకే ఆఫ్టర్నూన్ చాలా ఆకలి ఉండే, బట్ అట్ ద సేమ్ టైం మూవీ టైం అవుతుందని హరీలో వచ్చేసాము, సరిగ్గా తినలేదు. నవ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ది డిన్నర్. ఇది వచ్చేసి ఎగ్జిట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ డిన్నర్. We have ended our day with our dinner. Thank you guys. Please like, share and subscribe.